వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బిస్కెట్ చాట్ తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు సాల్ట్ బిస్కెట్స్. నేను మొనాకో సాల్ట్ బిస్కెట్స్ తీసుకున్నాను. 2 ఉడికించిన ఆలుగడ్డలు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇలా సన్నని సేవ్ తీసుకోవాలి. కొద్దిగా టమాటా సాస్, 1 స్పూన్ నిమ్మరసం, ఒక టమాటో సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి, కొద్దిగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. మెత్తగా ఉడికించుకున్న ఆలుగడ్డల్ని మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా ఆలుగడ్డల్ని ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, కొత్తిమీర, సాల్ట్, చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, 1 స్పూన్ నిమ్మరసం ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. మనం చేసేది పిల్లల కోసం కదా, కారం వేయద్దు అసలు. ఇవన్నీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు బిస్కెట్స్ తీసుకొని వెనుక భాగంలో ఇలా కొద్దిగా తీసుకొని దీనిపైన పెట్టుకోవాలి. బిస్కెట్ పైన ఈ విధంగా పెట్టుకొని ఇంకో బిస్కెట్తో దీన్ని మూసేయాలి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేయొద్దు, బిస్కెట్ విరిగిపోతుంది. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ముందు భాగంలో కాకుండా వెనక భాగంలో, బిస్కెట్ వెనక భాగంలో పెట్టుకోవాలి. ఇలా ఇంకో బిస్కెట్ తోటి ఇట్లా కప్పేయాలి. విధంగా ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ చేద్దాం మనము. ముందు ఈ విధంగా అన్నీ చేసి పెట్టాలి బిస్కెట్స్. తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని టమాటా సాస్లో ముంచాలి. ఇవి కొన్నాళ్ళు ఒకటే ముంచాలి. ఇట్లా ఈ విధంగా మొత్తం ముంచి సేవ్లో అద్దుకోవాలి బిస్కెట్స్. ఈ విధంగా అద్దుకోవాలి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. ఇలా చివర్లు టమాటా సాస్లో ముంచుకోవాలి. తర్వాత సేవ్లో అద్దుకోవాలి. అంతే, ఈ విధంగానే చేసి పెట్టాలన్నీ. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. నాకు కావాలనుకుంటే పైనుంచి కొంచెం టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. ఇంకా చూడడానికి అట్రాక్షన్గా ఉంటుంది. ఈ బిస్కెట్ చాట్ మనము పిల్లల బర్త్డే పార్టీలకు ఇలా చేసుకోవచ్చు. మళ్ళీ పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా అట్రాక్షన్గా చేసి పెట్టుకోవాలి. పిల్లలు మంచిగా ఎంతో ఇష్టంతో తింటారు. బిస్కెట్ చాట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.